ఎలా ఉందో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎడిటింగ్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో దీనికి ఇక్కడ నేనైతే సాంగ్ వినిపించట్లేదు, ఎందుకంటే ఈ వీడియో ఎడిటింగ్కి అక్కడ మీరు మీకు నచ్చిన లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవచ్చు, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోని బట్టి. సో ఇక్కడ మరి నేను యాడ్ చేసిన ఆ లిరికల్ వీడియో ఏంటిదని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ డెమోని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను. ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు వీడియోని అయితే చూడండి, వాటి లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ వచ్చేసి మనం చాలా అంటే చాలా ఈజీగా జస్ట్ ఒక 4 minutesలో మనం ఎడిటింగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలనేది వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎడిట్ చేసుకోవాలని అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఎడిటింగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను, మీకు నచ్చితే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ గాను మనకు కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఉపయోగపడుతుంది. సో తర్వాత మనం ఈ ఎడిటింగ్కి సంబంధించి మనం ఒక బ్యాక్గ్రౌండ్ వీడియోని అలాగే లిరికల్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇస్తాను, దానిపైన క్లిక్ చేయండి, మన వెబ్సైట్ వస్తుంది, అక్కడికి వెళ్ళి మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ కైన్మాస్టర్ అప్లికేషన్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఫస్ట్లోనే 16:9 రేషియో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆ వీడియో ఉంటుంది పార్టికల్స్ది, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మనకు చూడడానికి బ్లూ కలర్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఈ వీడియో ఎడిటింగ్కి ఏదైతే ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఈ ఇమేజ్ ఉంటుంది కదా, దీనికైతే బ్యాక్గ్రౌండ్ అనేది ఉండద్దు అనమాట. మరి మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలని తెలియకపోతే ఈ టాపిక్ పైన కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్కి అయితే మనకు ఆ ఫోటో అయితే సెట్ అవుతుంది. సో ఈ ఇమేజ్ని అయితే మీరు మీకు నచ్చిన సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే లెఫ్ట్ సైడ్కి అడ్జస్ట్ చేస్తున్నాను. సైజ్ అనేది అది మీకు నచ్చినంత వరకు ఇంక్రీజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికిలా జరుపుకోండి. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో 3 dots కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి డూప్లికేట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలాంటిదే మనకు ఇంకో ఇమేజ్ వస్తుంది, దీనితో మనం కొద్దిగా రైట్ సైడ్కి జరుపుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 dots పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయాలి. ఈ ఫోటో అనేది ఆ ఫోటో బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇందులో స్లైడ్ రైట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని 1.5 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ అల్పా ఒపాసిటీ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఈ ఒపాసిటీని మనం 45 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం కొద్దిగా ఎక్కువగా జూమ్ చేసి ఇలా మనం ఆ ఫోటోకి సైడ్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ప్లే చేస్తాను చూడండి ఆ ఫోటో యానిమేషన్ ఎలా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంటుంది 3వది, సో దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పైన స్టోర్ ఐకాన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క డేటాను అయితే ఆన్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, ఇక్కడ స్టిక్కర్స్ ఐకాన్ ఉంది కదా, సో దీంట్లో మనకు చూసుకున్నట్లయితే రకరకాల కేటగిరీస్ అయితే ఉంటాయి. ఇందులో మీకు కింది నుంచి రెండవది స్పెషల్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా రకాల అయితే వచ్చినాయి కదా, ఇందులో మనం ఇక్కడ కిందికి వెళ్తే ఇక్కడ మిస్టరీస్ ఫాగ్ అని ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు నాకు ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది కదా, ఇదే ప్లేస్లో మీకు డౌన్లోడ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే డౌన్లోడ్ చేశాను కదా, ఆ ఎఫెక్ట్ అయితే ఇక్కడ మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. సో ఇక్కడ మనకు ఈ స్టిక్కర్స్ అనే దాంట్లో మనకు అయితే డౌన్లోడ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మిస్టరీస్ ఫాగ్ అని ఉంది కదా, సో దాంట్లో మనకు వచ్చేసి టోటల్గా 4 రకాల ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి. ఇందులో మీరు 4వ ఎఫెక్ట్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్మోక్ ఎఫెక్ట్ లాగా ఉందన్నమాట. దీని యొక్క సైజుని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని కింది సైడ్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికిలా జరుపుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే చూడొచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే లిరికల్ వీడియోని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకోవాలంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నంతో లిరికల్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇచ్చిన ఈ లిరికల్ వీడియో కనుక మీకు నచ్చకపోతే దీని ప్లేస్లో మీరు మీకు నచ్చిన లిరికల్ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ నేనైతే ఈ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను కదా, సో దీన్ని అయితే ఇక్కడ మనం ఇక్కడ రైట్ సైడ్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇందులో స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేయాలి.
ఈ లిరికల్ వీడియో సైజుని మనకి ఎంత కావాలో అంత ఇంక్రీజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇప్పుడు మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫైనల్గా ఏంటిదంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఆ ఇమేజ్ ఎవరిదైతే ఉంటుందో సో వాళ్ళ డ్రెస్కి ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ని ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ వీడియోకి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే లిరికల్ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ముందుగా మీరు బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కిందికి వెళ్తే HUE అనే ఒక లైన్ అయితే ఉంటుంది. దీన్ని కనుక మనం లెఫ్ట్కి రైట్కి మూవ్ చేస్తే మనకు కలర్స్ అంటే చేంజ్ అవుతాయి అనమాట. ఇందులో మీకు ఆ డ్రెస్కి ఏదైతే కలర్ ఉందో అదే కలర్ని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు లిరికల్ వీడియో పైన క్లిక్ చేయండి. మళ్ళీ దీనికి కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. మళ్ళీ అదే HUE లైన్ దగ్గర మీరు దీని యొక్క కలర్ని కూడా ఇక్కడ మనకు ఏదైతే కలర్ ఉంటుందో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే సెలెక్ట్ చేసుకోరో అదే కలర్ని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ లిరికల్ వీడియో ఎండింగ్ అనేది ఎంతవరకు ఉందో సో అక్కడ ఉంచి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని కూడా మీరు అంతవరకు మాత్రమే ఉంచుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు టోటల్గా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నేను మీకు ఫైనల్గా ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇదే విధంగా అక్కడ మీరు మీకు నచ్చిన ఇమేజెస్ని పెట్టుకొని ఇలాంటి ఎడిటింగ్ని చాలా అంటే చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి రిజల్యూషన్లో మీరు మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకుని ఫ్రేమ్ రేట్ని 30లో ఉంచుకొని కింద సేవ్ యాజ్ వీడియో పైన క్లిక్ చేయగానే ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.